ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 31 మే 2025 శనివారం పంచాంగ వివరాలు మరియు తారాబలము, చంద్రబలము మరియు నక్షత్రాల వారిగా ఫలాలు ఈరోజు జప చేయాల్సిన సూత్రాలు ఏంటి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను. స్వస్తి శ్రీ విశ్వాసరామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, శుక్లపక్షము. ఈరోజు పంచమి తిథి శనివారం ఇది. సూర్యోదయం పంచమి తిథి ఈరోజు సాయంత్రం 8 గంటల 17 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి షష్ఠి వస్తుంది. నక్షత్రము ఈరోజు పుష్యమి నక్షత్రము రాత్రి 9 గంటల 8 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి ఆశ్లేష నక్షత్రం వస్తుంది. ఈ చంద్రుడు కర్కాటక రాశిలో 30/5/2025 నుంచి 1 జూన్ 2025 వరకు సంచరిస్తుంటాడు. వర్జము ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటల 23 నిమిషాల నుంచి 6 గంటల 57 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఈరోజు తెల్లవారుజామున 5 గంటల 39 నిమిషాల నుంచి సుమారు 7 గంటల 24 నిమిషాల వరకు మొత్తం ఉంటుంది. సుమారుగా ఈ వర్జము శనివారం రోజు సుమారుగా దుర్ముహూర్తం సుమారుగా 6 నుంచి 8 మధ్య కాలంలో ఉంటుంది. ఉదయాస్తమయాలను బట్టి మారుతూ పోతుంటుంది. ఇక రాహుకాలము ఈరోజు 8 గంటల 56 నిమిషాల నుంచి 10:35 వరకు. అమృత గడియలు మధ్యాహ్నము 2:50 నుంచి 4:25 వరకు. ఈరోజు యోగము వృద్ధి ఉదయం 10:43 వరకు. తదుపరి ధ్రువ. కరణము ఈరోజు భవ ఉదయం 8 గంటల 44 నిమిషాల వరకు. తదుపరి బాలవ రాత్రి 8 గంటల 17 నిమిషాల వరకు ఉంటుంది. ఇకపోతే సూర్యుడు వృషభ రాశిలో 15 మే 2025 నుంచి 15 జూన్ 2025 వరకు సంచరిస్తాడు. అశుభ సమయాల్లో గుళికా కాలాన్ని పరిశీలిస్తే ఉదయం తెల్లవారుజామున 5 గంటల 39 నిమిషాల నుంచి 7 గంటల 18 నిమిషాల వరకు ఉంటుంది. యమగండ కాలము మధ్యాహ్నము 1 గంట 52 నిమిషాల నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు. సూర్యోదయము ఈరోజు 5:39 అవుతుంది ఉదయము. సాయంత్రము సూర్యాస్తమము 6:47 అవుతుంది. చంద్రోదయము ఉదయం 9:42 అవుతుంది. చంద్రాస్తమయము రాత్రి 11 గంటల 6 నిమిషాలకు అవుతుంది. ఈరోజు దిన ప్రమాణం 11 గంటల 8 నిమిషాలు ఉంటుంది. అభిజిత్ లగ్నము 12 గంటల 13 నిమిషాలకు ఉంటుంది. ఇది అద్భుతమైన ముహూర్తము. సూర్యుడున్న రాశి నుంచి 4వ లగ్నాన్ని అభిజిత్ లగ్నం అంటారు. ఈ లగ్నంలో ఏదైనా ముఖ్యమైన కార్యాలు కానీ ముఖ్యమైన పనులు కానీ ప్రారంభించుకుంటే అది శుభప్రదంగా జరుగుతాయి. ఇకపోతే రాత్రి ప్రమాణము 10 గంటల 51 నిమిషాల వరకు ఉంటుంది. ప్రయాణాలకు దిశ తూర్పు దిశ స్థూల అవుతుంది కాబట్టి తూర్పు దిశకు ప్రయాణించకూడదు. తూర్పు దిశ ప్రయాణిస్తే తప్పనిసరి ప్రయాణిస్తే తూర్పు దిశ వెళ్ళాలంటే ఉత్తరం ఇంట్లోంచి బయలుదేరిన తర్వాత ఉత్తరం వైపు వెళ్ళండి. ఉత్తరం వైపు తిరిగి క్లాక్ వైపు తిరిగి తూర్పు వైపు వెళ్ళండి. అలా వెళ్ళడం వల్ల కానీ లేదా ఇంట్లోంచి బయలుదేరే ఉండు అల్లం కానీ ఉసిరి కానీ నువ్వులు కానీ నోట్లో వేసుకొని తిరిగి బయలుదేరండి. ఏ దిశకు శూలం ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు. ఇది దూర ప్రయాణాలకు మాత్రమే, ఎక్కువ రోజులు వెళ్ళే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. రోజువారి ప్రయాణాలకు వర్తించదు. తారాబలం పరిశీలిస్తే ఈరోజు పుష్యమి నక్షత్రము రాత్రి 9 గంటల 8 నిమిషాల వరకు ఉంటుంది. పుష్యమి, అనురాధ, ఉత్తరభద్రాలకు జన్మతార కాబట్టి మంచిది కాదు, విడిచిపెట్టాలి. తప్పని పరిస్థితి అయితే ఆకుకూరలు దానం చేసి ఏదైనా పని చేయవచ్చు. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి వారికి పరమమైతి తారవుతుంది. పరమమైతాలో పనులు కష్టం మీద పూర్తవుతాయి. చివరికి ధనలాభాలు ఉంటాయి. అశ్విని, మగ, మూల వారికి మిత్రతార కాబట్టి అన్ని రకాల పనులకు బాగుంటుంది. భరణి, పుబ్బ, పురోషాడ వాళ్ళకి నైదంతార కాబట్టి బాగుండదు. ఈరోజు విడిచిపెట్టడం మంచిది. కృత్తిక, ఉత్తరాషాఢకి సాధంతార కాబట్టి కార్యసిద్ధి, ఏ పని చేసుకున్నా బాగుంటుంది. వీసాలు అప్లై చేసుకోవడానికి, ఉద్యోగాలు అప్లై చేసుకోవడానికి, కోర్టు కేసులకు అప్లై చేసుకోవడానికి, ఇంటర్వ్యూలకు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది. రోహిణి, హస్త, శ్రవణం వారికి ప్రత్యక్షతాలు ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది. వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి. తప్పని పరిస్థితిలో ఈరోజు ఏదైనా పని చేయాలనుకుంటే మీరు ఉప్పు దానం చేసి చేయండి. మృగశిర, చిత్త, ధనిష్ట వారికి క్షేమతార అవుతుంది కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అన్ని రకాల క్షేమాలు జరుగుతాయి. వ్యాపారం ప్రారంభిస్తే మాత్రం మంచి ధనలాభాలు ఉంటాయి. వాహనాలు కొనుగోలు చేస్తే ప్రమాదాలు రాకుండా ఉంటాయి. శస్త్రచికిత్స చేసుకుంటే క్షేమంగా ఉంటారు. ఇక ఆరుద్ర, స్వాతి, శతభిష వారికి విపత్తార అవుతుంది. విపత్తార అంటే రాహు అధిపతి కాబట్టి మంచిది కాదు. బెల్లం దానం చేసి చేయాల్సి కార్యాలు చేయాలంటే ముఖ్యంగా మధ్యలో గొడవలు వస్తాయి, పనులు ఆగిపోతాయి, ప్రమాదాలు ఉంటాయి. పునరుసు, విశాఖ, పురోవతర, సంపత్తార అంటే ధన విషయం కాకుండా అన్ని రకాల పనులు కూడా బాగుంటుంది ఈరోజు. ఇక ఈరోజు రాత్రి 9 గంటల 8 నిమిషాల తర్వాత ఆశ్లేష
నక్షత్రం వస్తుంది. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి జన్మతార కాబట్టి మంచిది కాదు, విడిచిపెట్టండి. తప్పని పరిస్థితులు అయితే ఆకుకూరలు దానం చేసి చేయండి. అశ్విని మగ ములగ పరమై తార కష్టం మీద పనులు పూర్తవుతాయి, ఆర్థిక లాభాలు ఉంటాయి. చివరికి భరణి పుబ్బ పూర్వషాఢకు మిత్రతార అవుతుంది కాబట్టి అన్ని రకాల పనులకు బాగుంటుంది. వృత్తిగా ఉత్తరాషాఢకు నైదుతార కాబట్టి ఈరోజు ఎలాంటి పనులు పెట్టుకోవద్దు, ఈరోజు విడిచిపెట్టండి. రోహిణి శ్రవణం వారికి సాధనతార అవుతుంది కాబట్టి అన్ని రకాల పనులు చేయవచ్చు, కార్యసిద్ధి ఉంటుంది. మృగశిర చిత్త ధనిష్ట పుచ్చక్తార అవుతుంది కాబట్టి మంచిది కాదు. 4వ పాదం మంచిది కాదు, పూర్తిగా విడిచిపెట్టండి. తప్పని పరిస్థితుల్లో ఏదైనా పని చేయాలంటే ఉపదానం చేసి చేయండి. ఆరుద్ర స్వాతి శతపుష క్షేమతార అవుతుంది. క్షేమతారలో ఏ పనులు చేసుకున్నా కూడా బాగుంటుంది. శస్త్రచికిత్సలు చేసుకోవడానికి, ప్రయాణాలకు, వాహన కొనుగోలుకు, వ్యాపారాలు ప్రారంభించడానికి బాగుంటుంది. పునరుసు విశాఖ పూర్వోత్తర విభతార కాబట్టి విభతారులకు రాహు అధిపతి. చేసే పనులు మధ్యలో అయిపోతాయి, ప్రమాదాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి కాబట్టి విడిచిపెట్టడే మంచిది. తప్పని పరిస్థితులు అయితే బెల్లం దానం చేసి చేయాల్సి వస్తుంది. పుష్యమే అనురాధ ఉత్తర పాత్ర వారికి సంపత్తార అవుతుంది కాబట్టి సంపత్తారలో ధన విషయమే కాకుండా అన్ని రకాల పనులు చేసుకోవచ్చు, బాగుంటుంది. చంద్రబలం ఉండే రాశులు వృషభము, మిథునము, కర్కాటకము, కన్యా, తుల, వృశ్చికము, మకరము, కుంభం మరియు మీన రాశుల వారికి 30 మే 2025 నుంచి 1 జూన్ 2020 వరకు చంద్రబలం బాగుంటుంది. ముఖ్యంగా చంద్రబలం లేని రాశులు ఏంటంటే ధనుస్సు రాశి అష్టమ చంద్రుడు, మేషరాశి అర్ధాష్టమ చంద్రుడు, సింహరాశి ద్వాదశ చంద్రుడు, ముగ్గురికి కూడా చంద్రబలం లేదు. ఈరోజు వృషభ, సింహ మరియు కన్యారాశి వారి వారం అవుతుంది కాబట్టి ఘాతవారంలో వ్యక్తిగత ప్రయాణాలు చేయొద్దు, సామూహిక ప్రయాణాలు చేస్తే ఇబ్బంది లేదు. ఈరోజు పఠించాల్సిన స్తోత్రాలు ఏంటంటే శనివారం కాబట్టి దుర్ముహూర్తం 6 నుంచి 8 వరకు ఉంటుంది. పైన చెప్పిన సమయాల్లో కూడా ఆంజనేయ స్వామిని తమలపాకంతో అష్టోత్తరవచనం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఏలినాటి శని సంబంధం ఉన్నవారు, అష్టమశని ఉన్న సింహరాశి వారు కానీ, అర్ధాష్టమ ధనుసు రాశి వారు కానీ, మకర, కుంభ, మీన, మేష రాశుల వారు ఈ దుర్ముహూర్తంలో ఆంజనేయ స్వామి తమలపాకంతో అష్టోత్తరనామం చేసుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి, అనారోగ్య సమస్యలు అవుతాయి, గొడవలు రాకుండా ఉంటాయి, పనులన్నీ సాఫీగా సాగుతాయి. లేదా ఈ పూజ చేసుకోలేని వారు కనీసం హనుమాన్ చాలీసా దుర్ముహూర్తంలో హనుమాన్ చాలీసా పారాయణ 11 సార్లు చేసుకోండి. దానివల్ల కూడా మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇకపోతే మీరు ఎల్నర్స్ ఉండేవాళ్ళు ముఖ్యంగా సూచన ఏంటంటే బద్ధకం వదిలిపెట్టండి, మెడిటేషన్ కానీ వ్యాయామం కానీ చేయండి, వాకింగ్ చేయండి. దీనివల్ల మీకు ఇబ్బందులు రాకుంటాయి. శనివారం రోజు కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన, ముఖ్యంగా గోవిందనామం పట్టణం కానీ, వెంకటేశ్వర అష్టోత్తరనామ సార్చన కానీ చేయండి. నారాయణ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, మృత్యుభయాలు తొలుగుతాయి. ఈ శ్రీ దుర్గా అవధుద్ధారక స్తోత్రం కానీ దుర్గా సప్తశోకి అయితే 6 శ్లోకాలు ఉంటాయి. 6 శ్లోకాలు చదువుకుంటే కూడా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. శుభమస్తు.